బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నామన్న సంగతి మర్చి ప్రవర్తిస్తున్నారు కొందరు పోలీసులు. క్రమశిక్షణతో మెలగాల్సిన పోలీసులు దారి తప్పుతున్నారు. తప్పు చేస్తే దండించాల్సిన పోలీసులు తప్పుడు మార్గంలో పయనిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని కొందరు పోలీసులు పోలీస్ శాఖకే మాయని మచ్చతిస్తున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వాజేడు ఎస్ఐ తన రివాల్వర్తో కాల్చుకొని ప్రాణాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ యువతి కారణంగా ఎస్ఐ బలైపోయాడు. ఇప్పుడు మరో ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఒకేసారి ఎస్ఐ కానిస్టేబుల్ మృతి చెందడం తెలంగాణలో కలవలం రేపింది. వీరితో పాటు మరో యువకుడు ప్రాణాలు కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ఒకేసారి అదృశ్యమయ్యారు. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పిఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి, బీబీపేట సహకార సంఘంలో ఆపరేటర్గా పనిచేస్తున్న నిఖిల్ బుధవారం ఉన్నట్టుండి కనిపించకుండా పోయారు. దీంతో వారి కుటుంబాలతో పాటు పోలీస్ శాఖలో తీవ్ర అలజడి రేగింది. కాగా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ సెల్ ఫోన్ బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి స్విచ్ ఆఫ్ వస్తుండటంతో పోలీసు అధికారులు ఆయన కోసం ఆరా తీయడం ప్రారంభించారు. ఇదే సమయంలో బీబీపేట పిఎస్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి విధులు ముగిసినా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు అందుకొని రంగంలోకి దిగిన పోలీసులు వారి ఆచూకీ కోసం చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి శివార్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వారి వస్తువులు సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు ఒడ్డున కనిపించాయి. చెరువు కట్టపై ఎస్ఐ సొంత కారుతో పాటు ఫోన్లు, చెప్పులు లభ్యమయ్యాయి. వాటి ఆధారంగా ఎస్ఐ సాయి కుమార్, కానిస్టేబుల్ శృతితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్గా గుర్తించారు. దీంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసిన పోలీసులు చెరువులో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అర్ధరాత్రి సమయానికి శృతి, నిఖిల్ మృతదేహాలు చెరువులో లభించాయి. ఈ రోజు ఉదయం వేళ కామారెడ్డి జిల్లా అడ్లూరు ఎల్లారెడ్డి చెరువులో బిక్కునూరు ఎస్ఐ సాయి కుమార్ శవం లభ్యమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ముగ్గురు ఒకేసారి ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం గాంధారి మండల కేంద్రానికి చెందిన శృతి బీబీపేటలో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన సాయి కుమార్ గతంలో బీబీపేట ఎస్ఐగా పనిచేసి బదిలీపై బిక్కనూరుకు వచ్చారు. బీబీపేటలో పనిచేసిన సమయంలో వీరికి పరిచయం ఏర్పడిందని భావిస్తున్నారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసినట్లు అనుమానిస్తున్నారు. కాగా ఎస్ఐకి పెళ్ళై 2 పిల్లలుండగా కానిస్టేబుల్ శృతికి పెళ్ళై విడాకులైనట్లు తెలుస్తోంది. కాగా ఎస్ఐ బదిలీపై బిక్కనూరు రావడంతో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్తో శృతికి సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ ముగ్గురి మధ్య వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ముగ్గురి మధ్య వ్యక్తిగత సంబంధాల కారణంగా ఈ దారుణం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరి క్రమశిక్షణకు మారుపేరైన పోలీసులు ఇలా దారి తప్పి ప్రాణాలు తీసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.